నల్గొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలందరూ బోనాలను డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. నల్గొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఆదివారం బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ కాలనీలో రోడ్డుపై ఉన్న ఎల్లమ్మ, ఉప్పలమ్మలను రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించి వేరే చోట పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మించి అమ్మవార్లను పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందని తెలిపారు. అమ్మవార్ల పునఃప్రతిష్ఠాపన జరిగిన ఆలయంలో అమ్మవార్లకు నేడు బోనాలను నైవేద్యంగా సమర్పించడం సంతోషదాయకమన్నారు. అమ్మవార్ల దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. నల్గొండ నియోజకవర్గ ప్రజలపై అమ్మవార్ల దయ ఉండాలని, అమ్మవార్ల దయతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో జీవించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఊట్కూరు వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, దోనాల నాగార్జున రెడ్డి, వెంకటేశ్వరాచారి, సుదర్శనాచారి, యాదమ్మ, జ్యోతి, రాజుగౌడ్, కిరణ్, శివ, ప్రసాద్, కార్తీక్, వీరేష్, సాయి, సురేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ కాలనీలో మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి ఎల్లమ్మ, ఉప్పలమ్మని మరి ఆ రోజు రోడ్డు వెడల్పులో భాగంగా మరి అమ్మవారిని తీసి మరి అక్కడ పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ఎన్టీఆర్ నగర్ వారసులు కానీ మరి అదేవిధంగా అర్చకులు కానీ అందరూ కూడా పెద్ద సంఖ్యలో మహిళలు అందరూ కూడా మరి ఈరోజు మరి ప్రతిష్ఠించుకొని మరి ఈరోజు బోనాలు మరి తీయడం జరిగింది. చాలా సంతోషం. మరి ఊరుకు ముందల రైల్వే ట్రాక్ దాటగానే అటు ఎల్లమ్మ, ఇటు ఉప్పలమ్మ మరి నల్గొండ ప్రజలకు మంచి చేయడానికి మరి అదేవిధంగా నల్గొండ ప్రజలు సంతోషంగా ఉండడానికి మరి అమ్మవారు ఎల్లవేళలా మరి ఎవరికి ఇబ్బందులు రాకుండా, ఎవరికి ఆటంకాలు రాకుండా చూడాలని మరి ఎన్టీఆర్ నగర్ ఎల్లమ్మ, ఉప్పలమ్మలకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా నల్గొండ జిల్లా, నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క సంవత్సరం జరిగినటువంటి బోనాలలో సంవత్సరాంతం కూడా ప్రజలందరూ కూడా బాగుండేలాగా, ఎవరికి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండి రైతులకు పంట పొలాలు సక్రమంగా పండి మరి చాలా సంతోషంగా ఉండేలాగా మరి ఎల్లమ్మ, ఉప్పలమ్మలు మరి అదేవిధంగా ప్రతి దేవుడు కూడా దీవించాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఘనంగా బోనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ కంచెల భూపాల్రెడ్డి గారు ఈ యొక్క గతంలో రోడ్డు వెడల్పులో దేవాలయం రోడ్డు మీద ఉండే ఆ యొక్క దేవాలయాన్ని రోడ్డు మీద ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి కాలనీ ప్రజలు కోరడంతోటి వెనుక దేవాలయాన్ని నిర్మించే విధంగా స్థానిక కౌన్సిలర్ వెంకటరెడ్డి గారు సూచన మేరకు కంచెల భూపాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయాన్ని స్థానిక ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ముఖ్యంగా కోరుకున్న వారికి కొంగు బంగారంగా విరాజితున్నటువంటి యొక్క దేవాలయంలో అందరూ కూడా వచ్చి ఇక్కడ దేవునికి బోనం సమర్పించుకొని తమ యొక్క కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దేవాలయానికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు 13వ వార్డులో ఎన్టీఆర్ కాలనీలో గతంలో రోడ్డు వైడనింగ్లో పోయినటువంటి అమ్మవారు పక్కకు గుడి కట్టుకొని 3 రోజుల నుంచి పండుగ చేసుకోవడం జరిగింది. ఎల్లమ్మ దేవుని ప్రతిష్టాపన చేసుకున్నాక ఉప్పలమ్మని, పరశురాముని విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత ఈరోజు బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. బోనాలు ఘనంగా ఎన్టీఆర్ కాలనీలో ప్రతి మహిళ ఇంటి నుంచి బోనం తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులంతా పాల్గొన్నారు. కాబట్టి ఆ అమ్మవారు ఎల్లమ్మ దేవుడు ఇక్కడ వెలిసినందుకు అమ్మవారు అందరికీ ఆశీస్సులు, దేవుడు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తూ ఇది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి మహిళకు, బోనం తీసిన ప్రతి మహిళకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ కాలనీ వెంకరెడ్డి సార్కి నమస్తే, భూపాల్రెడ్డి సార్ నమస్తే. వాళ్ళిద్దరు దయ వల్ల మాకు గుడి అయింది. వాళ్ళిద్దరు మాకు ఎప్పుడైనా మా ఎన్నెంట ఉండి మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు. వాళ్ళని ఎప్పుడైనా జీవితాంతం మార్చాము. అదే పద్ధతి ఏమంటే మాకు ఎన్టీఆర్ కాలనీలో ఎన్నో సార్లు గుడి లేదని బాధపడి ఎంతో చెప్పిన వెంకరెడ్డి సార్కు మాతో కూడా పాపం కలిసిమెలిసి అంత మంచిగా చేసిండు.